నేను 12 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. ఎన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చాను? 12 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి 1 గంట మెట్రో ఎక్కి నేను ఇక్కడికి రావడం జరిగింది అనమాట. మళ్ళీ నా భర్త మరి బాగోలేదు, ఆయనకి అస్సలు బాగాలేదు. మరి గత సంవత్సరము ఆగస్ట్ నెల ఎండింగ్లో ఇదే మరి ఇయర్లో ఆయనకి బెల్స్ పెరాలసిస్ అని ఎడం పక్క మూతి అన్ని కూడా లాగేసి కాళ్ళు చేలు కూడా పెరాలసిస్ స్ట్రోక్ అనేది రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో నా దగ్గర అయితే ఈ రోజుకి కూడా ప్రభు సముఖంలో మాకు విశ్వాసం తప్ప ఏది నా దగ్గర లేదండి. ఇందాక దైవజనులు మరి మాట ఆ సాపేద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభు నువ్వు ఏర్పాటు చేసిన దినము ఎవడు ఆపగలడు నాయన? ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఒకవేళ నా శక్తికి మించి నేను ప్రయాణం చేయాలంటే నేను ఆ సాక్ష్యాన్ని నాకు దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుడితో ఒక ఒడంబడిక చేసుకున్నాను. ఏంటంటే ప్రభా నేను ఒక్కరున్న సాక్ష్యం చెప్పడానికి వెళ్తాను. ఎంత దూరం వెళ్తామంటే ఎన్ని వేల కిలోమీటర్లైనా వెళ్తాను ప్రభా. ఎందుకంటే నీ సాక్ష్యం చెప్పడం నా భాగ్యము, నీ సాక్ష్యం చెప్పడం నా ధన్యత. నా భర్త గత 6 రోజులుగా ఆయన మంచం మీదే ఉన్నారు, కనీసం లెగట్లేదు కూడా. నేను రాత్రి బస్సు ఎక్కి వస్తున్నప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేసి ఆయన రూమ్ చుట్టూ ఆయన చుట్టూ మేము ఏం చేసామంటే ప్రార్థన చేసుకుని నాకు చాలా దుఃఖం అనేది వచ్చేసింది. ప్రభాతను ఒంటరిగా, ఎందుకంటే ఒకవేళ కాలు చెయ్యగాని లాగేసింది అనుకోండి ఎవరు తీసుకెళ్తారు? అయిన వారు అందరూ ఉంటారు, కానీ ఇంట్లో ఆయన ఒక్కడే ఉంటాడు. కనీసం ఫోన్ చేయడానికి కూడా అవ్వదు. కనుక నేను ఏం చేసుకున్నామంటే రాత్రంతా కూడా ఈ యొక్క లైవ్ లొకేషన్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఏం చేస్తున్నారు అని అలా వివరాలు కనుక్కుంటూ ఈరోజు నాకు అనిపించింది కొన్ని సందర్భాలు నేను అనుకున్నా 9 o'clock అని బస్ బుక్ అవ్వకపోతే పాస్టర్ గారికి కాల్ చేసి చెప్పారు దమ్ము రాకూడదు అనుకున్నాను. బస్సు కూడా నాకు ఆటంకమైంది. బస్సులో ఈరోజు అనుకున్నా వీకెండ్ కాదు కదా, శనివారం ఆదివారాలు అయితే బస్ బుక్ అవ్వవు, కానీ ఇప్పుడు బాగానే బుక్ అవుతాయి కదా అని అనుకుంటే ఒక్క బస్సు కూడా ఖాళీ లేదని చెప్తారు. నాకు తెలిసి బుక్ చేసాం. ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసాం, వైజాగ్ నుంచి ఫోన్ చేస్తే ఏ బస్సు కూడా ఒక్క బస్ టికెట్ ఖరీదు ముందు 1500 బుక్ చేసే టైంకి రేట్ పెంచినట్టు ఒక బస్సు 10 గంటల బస్సు నేను ఎక్కడం జరిగింది. ఒక్క బస్సు ఖరీదు 1900 రూపాయలు ఒక మనిషికి. నేను పిల్లలు వదిలేసి రావాలా లేకపోతే నేనే రావాలా? పిల్లలకి మరి వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి. అంటే ఒక ప్రభు యొక్క ఏర్పాటులో మనం ఉన్నప్పుడు చాలా వ్యతిరేకతలు వస్తాయి. చాలా అనుకుంటారు వీరికి ఏంటి అంత హ్యాపీగా జరిగిపోతుంది కదా, ఇంత స్థానం ఎలాగొచ్చేసింది, ఇంత గౌరవం ఎలా వచ్చేసింది, ఇంత ప్రాధాన్యత ఎలాగొచ్చిందంటే ఈ ప్రాధాన్యత వెనక, ఈ గౌరవం వెనక ఎన్నో శ్రమలు ఉంటాయి. దైవ జనుల యొక్క కుటుంబాలు, దైవ సేవకులు పడుతున్న ప్రయాసాలు అదొక భిన్నముగా ఉంటుంది. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు యొక్క ఏర్పాటులో ప్రతి ఒక్కరు కూడా రక్షణ ఎంత ఉచితంగా అందరికీ దేవుడు అంగీకరిస్తా ఉన్నాడో ఏర్పాటు కూడా దేవుడు అలానే ఇస్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు. ఏ ఉపమానం చెప్తారంటే ఒక రాజు ఉన్నాడట, ఆ రాజు కుమారుడికి పెండ్లి విందును సమకూర్చాడట, ఏర్పాటు చేశాడట. అయితే పెండ్లి విందు కావాల్సినప్పుడు మరి దైవ సేవకులు ఇక్కడ ఉండాలి, కానీ మన అందరికీ విందు చేయడం కోసం పక్కన ఏం చేస్తున్నాడు? ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉంది. అలాగే రాజు కూడా ఏర్పాట్లన్నీ చేశాడట. భోజనం సిద్ధంగా ఉందంట. వారి బట్టలందరినీ కూడా పిలిచిగో రాజు విందు సిద్ధపడి ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి నా బంధువులను నా స్నేహితులను పిలుచుకొని రా అన్నప్పుడు మరి పరిసరులు యాజకులు అందరూ పిలుస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తే నేను పొలం కొనుక్కున్నాను, అది సరిగ్గా నేను ఆవులు కొనుక్కున్నాను, నేను దూడలు కొనుక్కున్నాను, నేను నాకు ఈరోజు రాదు కాదు. కొంతమందిని అయితే అపహసించి కొట్టి పంపించారట. ఇదే వర్తమానాన్ని ఆ రాజుకు తెలియజేశారు. మీ రాజు విందుని తిరస్కరించారు, ఎవరు రాలేదు అన్నప్పుడు అయితే విందునైతే ఆపలేదు. కానీ ఆ రాజు ఏం చేశాడంట, మీరు వెళ్ళే మార్గంలో వీధుల్లో మీకు ఎక్కడ కనిపించిన అన్యులైనా ఎవరైనా కానివ్వండి వారి దగ్గరికి వెళ్ళి మీకు కనిపించే ప్రతి ఒక్కరిని కూడా సమకూర్చి ఈ రాజధాని దగ్గరికి మీరు తీసుకురండి అని చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క రాజు చెప్పిన రీతిగానే ఆ యొక్క భటులందరూ ఏం చేశారంటే జనాన్ని పోగు చేసుకుంటూ ఆ యొక్క రాజు విందుసాల అంతా కూడా నింపేశారట. అయితే రాజు కూడా వచ్చాడు. నేను చేసిన ఏర్పాటులో నేను ఏర్పరిచిన వారు రాలేదు, కానీ ఇంతమంది వచ్చారు కదా, ఎవరెవరు వచ్చారు అని చెప్పి ఆ యొక్క పరిస్థితులన్నీ చూడడానికి ఆ యొక్క రాజు విందుసాలలోనికి బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏం చేయలేదట, పెండి వస్త్రాలు వేసుకొని రాలేదంట. ఏం చేయలేదట అండి? పెండి వస్త్రం వేసుకొని రాలేదు. ఆ కాలాల్లో ఏం జరిగేది అంటే రాజు కానీ విందుకు పిలిచినట్టయితే రాజులు మట్టుకే వాళ్ళే వస్త్రదానం చేసేవారట. ఆ రాజుకు తగ్గ విందుకు వెళ్తున్నామంటే రాజులే బట్టలు ఇచ్చి ఈ బట్టలు మీరు వేసుకొని రండి అని చెప్పి అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనకు అంత వివరణగా లేదు, కానీ అయితే రాజు వస్త్రం ఇచ్చాడు, రాజు పిలుపునిచ్చాడు, రాజు మంచి ఆతిథ్యం కూడా ఇస్తా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తికి ఏం చేసుకోలేడు అంటే రాజు
నిత్యము రాజు ఇచ్చిన విందుకి తగిన వస్త్రము తాతను వేసుకుంటారు. అంటే ఈ సాదృశ్యం మనకి ఏం నేర్పిస్తా ఉంది అంటే మన అవినీతి, అవిధేయత, అతిక్రమము చాలా సార్లు దేవుడి సముఖంలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేమంటే అట్లు మనం విడిచిపెట్టలేము. ప్రియమైన దేవుని బిడ్డ, మనం రక్షణ పొందుకున్నాం కదా, రక్షణ పరలోక రాజ్యానికి ఒక మార్గం మాత్రమే, కానీ ప్రయాస పడాల్సిన పని భారం మన మీద ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు లోకంలో చూస్తాం. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైన మాట చెప్పనివ్వండి. ఎన్నో అత్యాచారాలు మనం చూస్తున్నాం, అవునా కదండి? ఎంత దారుణమైన పరిస్థితులు కూడా ఈరోజు స్త్రీ అని మనుగడ కొనసాగుతా ఉంది. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధాప్యమైన స్త్రీ వరకు కూడా ఎంత భయంకరంగా మనిషి బ్రతకాలి, స్త్రీ బ్రతకాలంటే భయపడుతుంది. గాంధీ, మహాత్మా గాంధీ అన్నాడంటే ఏమన్నాడు? 12 గంటలు రాత్రిప్పుడు స్త్రీ స్వతంత్రంగా తిరిగినప్పుడే అదే నిజమైన స్వతంత్రం అన్నాడు. రాత్రిపూట ఏంటి, పట్టపగలు కూడా స్త్రీ తిరగలేని పరిస్థితులకు వచ్చేసింది. మరి ఎక్కడుంది క్షేమం? మరి ఎక్కడుంది భద్రత? ప్రభు సన్నిధిలో ఉంది భద్రత. హల్లెలూయా. ప్రతి ఒక్క ప్రభు యొక్క ఏర్పాటులో ఉంది నీకు రక్షణ. హల్లెలూయా. ఈరోజు రక్షించబడిన నీవు ఆయన యొక్క ఏర్పాటులోనికి రావాలంటే దేవుని యొక్క మాదిరి, దేవుని యొక్క గుణ లక్షణాలు మనకి కావాలి. మనకి అపోస్తల కార్యంలో కూడా దేవుడు ఒక చక్కటి మాటను మనకి తెలియజేస్తాడు. చూడండి, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 15-16 వర్షాల్లో కానీ మనం చూసినట్టయితే, మీరు నాతో చూడండి, పర్లేదు, మీ తర్వాత రిఫరెన్సెస్ రాసుకొని ఇంట్లో చూడండి, చదవండి మీకు అవకాశం ఉంటే, నచ్చినట్టయితే. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనకి తెలుసు, దైవజనుడై మరి సౌలుగా ఉన్న వ్యక్తి హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా దేవుని యొక్క ప్రజలను నిర్మూలన చేయాలని ఒక శాసనాన్ని పట్టుకొని దమస్క మార్గంలో వెళుతున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు వలె ఆయన దర్శించి స్వరం వినిపించినప్పుడు ఆయనకు గుడ్డితనం కలుగుతుంది. అయితే ఆ యొక్క పశ్చాత్తాపంతో అంధత్వంలో ప్రభుని నిజంగా ఎరిగిన ఈ యొక్క సౌలు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. 3 దినాలు ప్రార్థన చేసినప్పుడు మరి భక్తుడైన అననీయ దగ్గరికి దేవుని యొక్క స్వరం వెళ్తుంది. ఇదిగో సౌలు చేసిన ప్రార్థన నాకు వినబడుతుంది, నువ్వు వెళ్ళి అతన్ని స్వస్థపరచు అంటే, ఈ అననీయ ఏమంటున్నాడు అంటే, ప్రభువా, అతను అనేక మంది క్రీస్తులకు, సంఘములకు చాలా చెడు చేసిన వ్యక్తి కదా, అతనికి నువ్వు ఎలా బాగు చేయమంటున్నావు, కోరుకుంటున్నావు అంటే, ఆ మాట ఎవరైనా చదవగలుగుతారా? అపోస్తల కార్యము 9వ అధ్యాయం 15-16 వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, రోమిల ఎదుట నా నామాన్ని భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడటండి? నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. నిజమే కాదు ప్రియమైన బిడ్డ, సౌలుగా ఎన్ని వ్యతిరేకతలు చేశాడు అతను పౌలుగా మారినప్పుడు, ఆ పౌలు దేవుని యొక్క సువార్తను అన్ని ప్రాంతాలకు మరి వెదచల్లే వ్యక్తిగా, ఎంతో గొప్ప, మనకి పాత నిబంధనలో ఎంత రోషం కలిగిన వ్యక్తిగా, ధైర్యంగా మనకు కనిపిస్తాడో, నా వ్యక్తిగతంగా చెప్తాను, ఇదే తీరి కాదు, నేను పౌలును కూడా అలానే అనుకుంటాను కొత్త నిబంధనలో. ఎందుకంటే ఆయన రాసిన పత్రికలు అనుదినము మనం ధ్యానం చేసినప్పుడు ఆధ్యాత్మికమైన జీవితం ఎంతగానో భక్తిగా ముందుకు కొనసాగుతుంది. నా వ్యక్తిగత జీవితంలో నేను పౌలు రాసిన పత్రికలు నేను ఎప్పుడు నిత్యము చదువుతా ఉంటాను. రోజుకి కనీసం ఒక గ్రంథాన్ని నేను గలిత పత్రికలు అన్ని కూడా నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి కారణం ఏమిటంటే అది మనకి జ్ఞానాన్ని అభ్యాసం చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడట, పౌలుని నేను ఏర్పరచుకున్నాను, నాకు సాధనమై ఉన్నాడు. సాధనం అంటే తెలుసా? ఒక ఆయుధం. మనం ఒక కత్తిని కొన్నాం అనుకోండి, అది ఎన్ని దానిలో ఉపయోగపడుతుంది, అవునా కదా? కొబ్బరి బండాన్ని కట్ చేయొచ్చు, లేదా ఏది తాటి కొమ్మలు కట్ చేయొచ్చు, చెట్లు కట్టేయచ్చు. అది ఎలా ఉపయోగిస్తే అలాగే అది నీకేమవుతుంది, ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క సముఖంలో కూడా రక్షణ పొందుకున్న మనమందరం కూడా ఆయన చేతిలోనికి మనం సాధనాలుగా ఎప్పుడైతే ఉంటామో ఆయన నిన్ను ఒక బలమైన పత్రికగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఇంకొక వ్యక్తి కూడా మనకి తెలుసు, ఆయన కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడట? ఇదిగో పాడే గొర్రెలను మేపడం మానేసి తన ప్రజలను పాలించే వ్యక్తిగా, దొడ్ల సావళ్ళలో ఉన్న వ్యక్తి అయిన దావీదును దేవుడు ఏం చేశాడట అండి? రాజుగా అభిషేకించాడట. ఆ మాట మనం కీర్తనలు 89వ అధ్యాయం 19వ వర్షంలో ఒక్క మాట రాయబడింది చూడండి. కీర్తనలు 89:19 వర్షంలో, ప్రజల్లో నుండి ఏర్పరచుకున్నాను, నేను హెచ్చించాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు? ప్రజల నుంచి ఎన్నుకున్నాడు. ప్రజలంటే ఎవరు? మనమే కదా. అంటే నీలో ఉన్న ఒక వ్యక్తిని, నీలో నుండి నీతో ఎప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి, నీతో ఎప్పుడు సంభాషిస్తున్న వ్యక్తి, నీతో స్నేహించే వ్యక్తి ఉన్న పరంగా ఏమైపోయాడు? రాసి అయిపోయాడు.
అంటే దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటులో దావీదు ఉన్నాడు. ఈజీగా ఎవరు ఉండరండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చూసినట్టయితే దేవుడు అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని నేను ఏర్పరచుకొని ఉన్నాను, బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో నుండి నేను బలహీనులను ఏర్పరచుకొని ఉన్నాను. దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటున్నాడట? లోకంలో నుండే, ఈ పాపకరమైన లోకంలో నుండి దేవుడు ఎటువంటి వారిని ఏర్పరచుకుంటాడంట? బలహీనులను ఏర్పరచుకుంటున్నాడంట, జ్ఞానము లేని వారిని ఏర్పరచుకుంటున్నాడంట, బుద్ధి లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు, పాపులుగా పిలువబడుతున్న వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అంటే ఈ ఏర్పాటులో కావలసిన ఆధిక్యత, అర్హత, యోగ్యత ఏమని మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రభువా నేను పని చేస్తాను అంటే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా.